ఇవాళ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజు మీ జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కొత్త సంవత్సరం ఉగాది, కొత్త సంవత్సరం ఎవరెవరికి ఉంటుంది, తర్వాత ఉగాది అసలు యాక్చువల్గా ప్రత్యేకత ఏంటి అనే విషయాలు కూడా మనం చూసుకుంటే, ఉగాది అంటే యుగ ఆది అని చెప్పేసి, అంటే యుగానికి మొదటి రోజు ప్రారంభమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉగాది ఎక్కడెక్కడ జరుపుకుంటారు అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక్కడ కర్ణాటకలో కూడా ఇదే రోజు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. అంటే ఇక్కడ తెలంగాణ, ఏపీ, దాంతోపాటు అక్కడ కర్ణాటకలో కూడా ఈ రోజే కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. అయితే ఉగాదికి సంబంధించి ఇట్లా ఉంటే అసలు యాక్చువల్గా ఇవాళ పచ్చడి చేస్తారు. అంటే షడ్రుచులతోటి, అంటే 6 రుచులతో ఒక పచ్చడి చేస్తారు. పచ్చడి చేసి తెలంగాణలో అయితే కొంతమంది పచ్చడి తాగుతారు, కొంతమంది ఇక్కడ ఆంధ్రలో అయితే పచ్చడి తింటారు. అంటే వాళ్ళు కొంచెం గట్టిగా చేస్తారు, కొంచెం ఇక్కడ లూజ్ చేస్తారు, లిక్విడ్ లాగా ఉంటుంది. అయితే ఈ పచ్చడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇక ప్రధానంగా షడ్రుచులు అంటే 6 రుచులు: తీపి, చేదు, తర్వాత పులుపు, ఒగరు, ఉప్పు, తర్వాత కారం, ఇట్లా 6 రుచులతోటి ఈ పచ్చడి చేస్తారు. ఎందుకు అసలు పచ్చడి చేయాల్సిన అవసరం ఏముంటుంది, తర్వాత దీనికి ఉద్దేశం ఏంటి అని అంటే, జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది. జీవితం ఒకే రకంగా ఉండదు. ఎవరి జీవితంలో కూడా అందరూ నేను సంతోషంగా ఉన్నా, లేకపోతే మొత్తం నా జీవితం మొత్తం బాధనే ఉన్నా అనేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. మొత్తం జీవితంలో బాధ ఉన్న వారికి అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది. తర్వాత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా అనుకున్న వాళ్ళకి అప్పుడప్పుడు బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఒడిదొడుకుల జీవితం ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ ఉగాది పచ్చడిను చేస్తారని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక తర్వాత భక్ష్యాలు, తెలంగాణలో అయితే భక్ష్యాలు, అక్కట్లో అయితే ఆంధ్రలో అయితేనేమో బొబ్బట్లు. ఇట్లా వీటిని తీపి తీసుకొని ఆ తర్వాత దాని ద్వారా మనము మన జీవితంలో కూడా సుఖ సంతోషాలు ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు ఉగాదికి సంబంధించి. ఇక రకరకాలుగా, అంటే అసలు యాక్చువల్గా ఉగాది అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించిన రోజు కాబట్టి యుగానికి ఆది, తర్వాత అందుకనే ఈ రోజుని ఉగాది అంటారని చెప్పేసి అట్లా పురాణాలు చెప్తా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇవాళ పంచాంగ శ్రవణం అనేటువంటిది జరుగుతుంది. పంచాంగ శ్రవణం ద్వారా, అంటే పంచాంగం చెప్పడం ద్వారా ఏ రాష్ట్రాల వాళ్ళకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళకు ఆదాయం ఎంత, తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, పరిస్థితి ఎట్లా ఉన్నాయి, రాహు ఎట్లున్నాడు, కేతు ఎట్లున్నాడు, తర్వాత అక్కడ శని ఎట్లా ఉన్నది, తర్వాత గురుగ్రహం ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి ఇట్లన్నీ కూడా చెప్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్కం గజానన మహర్నిశమన ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని చెప్పేసి మొదటగా విఘ్నేశ్వరుడి అంటే ఏది శ్లోకంతో ప్రారంభించుకొని మొత్తం మీద పంచాంగ శ్రవణం అనేటువంటిది జరుగుతుంది. అందరి జీవితాల్లో కూడా మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి మంచిగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాల వాళ్ళకి చెడ్డగా ఉంటుంది అంటారు. ఇక ఆ పేరున్న అందరికీ ఒక తీరుగానే ఉండదు కదా. కాబట్టి సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళే, కాబట్టి ఆ నమ్మకం ప్రకారం వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు ఇవాళ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇవాల్టి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అది హుజూర్ నగర్ నుంచి ప్రారంభించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే ఎవరైతే రేషన్ కార్డు వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఎట్లా అని చెప్పేసి దానిపైన కూడా ఒక క్వశ్చన్ వస్తే, లేదు రేషన్ కార్డు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, పాత నెంబర్కి ఇట్లా, అటువంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సన్నబియ్యం వర్తిస్తాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. కాబట్టి ఇవాళ నుంచి సన్నబియ్యం కార్యక్రమం. ఇక మరోవైపు ఇక్కడ మయన్మార్లో జరిగినటువంటి భూకంపం నిన్న కూడా మళ్ళా 5.4గా మళ్ళీ నమోదైంది. మొత్తం కూడా ఒక రకంగా మృత్యు ఘోష కనిపిస్తూ ఉంది మయన్మార్లో. మయన్మార్ దేశాన్ని గతంలో మయన్మార్ దేశానికి బర్మా అని పేరుండే, ఆ బర్మా పేరు తర్వాత మయన్మార్గా మారింది. ఆ తర్వాత మొత్తం మీద మయన్మార్లో పరిస్థితులు మాత్రం ఎక్కడ చూసినా కానీ హృదయ విదారకమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఆహాకారాలు పెడుతున్నటువంటి ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే 1600 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా 10,000 మంది చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి సంస్థ అంచనా వేస్తూ ఉంది. అయితే కొన్ని ప్రాంతాలకు కనీసం సహాయ చర్యలు కూడా చేయట్లేదంట, ఎందుకంటే అక్కడ రెబల్స్ ఉంటారంట. కాబట్టి అటువంటి దగ్గర వాళ్ళన్నింటినీ కూడా లెక్కలు తీస్తే ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రకోపానికి మయన్మార్ తర్వాత మొత్తం కూడా
అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి భారత్ కూడా వాళ్ళకి చేయూతను అందిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఘటనలు మాత్రం జరగకూడదు, కాకపోతే జరుగుతుంటాయి. అయితే ఇది దక్కన్ పీఠభూమికి సంబంధించి నిన్న తీర్మాన్ మల్లన్న గారు చెప్పినట్టుగా నిన్న దక్కన్ పీఠభూమికి సంబంధించి అంటే మన హైదరాబాద్ ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ ఇక్కడ దక్కన్ పీఠభూమిలో ఉంది. ఈ దక్కన్ పీఠభూమిలో భూకంపాలు పెద్దగా రావు, తర్వాత వరదలు ఈ ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సురక్షితమైనటువంటి ప్రాంతంగా దక్కన్ పీఠభూమిని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము అంటే చాలా అదృష్టంగా భావించాలి హైదరాబాద్లో ఉండడం. ఇక మరోవైపు నిన్న ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో 11 మంది మహిళలు ఉన్నారంట. అందులో ప్రధానమైనటువంటి నేత ఆయన పేరు జగన్, ఆయన కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిండు. అట్లనే ఎక్కడికక్కడ మావోయిస్టులు కదలికలపైన దృష్టి సాధిస్తూ ఉన్నారు. వాళ్ళ డంపులు కూడా అన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. మందుగొండి సామాగ్రిని అంతా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్లు తిప్పేసి రకరకాలుగా అడవినంతా జల్లెడబెట్టేసి మావోయిస్టులు ఏర్వేత కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి మావోయిస్టులుగా ఉన్న వాళ్ళు ఎవరంటే ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటుంటారు కదా. మరి ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు ప్రజల్లోకి వస్తే బాగుంటుంది అనేటువంటిది చాలామంది చెప్తా ఉన్నారు. కాబట్టి బిపాకులను వదిలిపెట్టేసి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది సూచిస్తున్నటువంటి మాట. ఇక మనము మన న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. సన్న బియ్యం స్కీమ్ ఇయాలనే ప్రారంభం. హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 30,000 మందితో భారీ బహిరంగ సభ. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో పేర్కొన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడతామని చెప్పేసి చెప్పిండ్రు. అదేవిధంగా ఇవాళ ప్రారంభిస్తున్నారంట. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ స్కీమ్ను ఉగాది సందర్భంగా ఆదివారం ప్రారంభించనుంది. అయితే హుజూర్ నగర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇక వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నోడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన సర్కార్ అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. అయితే ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైందంట. కాబట్టి ఇవాళ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఇందులో కేంద్రం వాటా కూడా ఉంటుంది. మయన్మార్ భూకంప మృతులు 1644 మంది. ఇక 3400 మందికి గాయాలు. శిథిలాల కిందే ఇంకా వేలాది మంది. పాపం దారుణం నిజంగా. అసలు యాక్చువల్గా రోడ్లు బ్రిడ్జులు ధ్వంసం అవడంతో సహాయక చర్యలు ఆటంకం కలుగుతూ ఉంది. మృతుల సంఖ్య 10,000 దాటొచ్చని చెప్పేసి యుఎస్ జియాలజికల్ సర్వే చెప్తా ఉంది. మయన్మార్లో శనివారం మళ్లీ ప్రకంపనలు వచ్చినాయి. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్, చైనాలోనూ కంపించిన భూమి. మయన్మార్కు ఇండియా సహా పలు దేశాలు సహాయం అందిస్తూ ఉన్నాయి. మయన్మార్లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 1644 పెరిగిందని మిలిటరీ ప్రభుత్వం అంటే జుంటా శనివారం ప్రకటించింది. దాదాపు 3408 మందికి గాయపడ్డారని వెల్లడించింది. ఇక శిథిలాల కింద ఇంకా వేలాది మంది ఉండొచ్చని, మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని భావిస్తున్నారు. మయన్మార్లో భూకంపం సృష్టించిన విధ్వంసం చాలా తీవ్ర స్థాయిలో ఉందని, మృతుల సంఖ్య 10,000 దాటిపోయే అవకాశం ఉందని యుఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. అయితే శుక్రవారం మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సిటీకి సమీపంలో రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం దాటికి పెద్ద భవనాలు, బ్రిడ్జీలు కుప్పగూలిపోక అనేక చోట్ల రోడ్లు రెండుగా చీరిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న చూసుకున్నాం మనము. అవి మొత్తం కూడా విజువల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే అవి చూస్తే భయంకరంగా ఉన్నాయి. కాబట్టి పాపం దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మయన్మార్ ప్రజలు. ఇదేనా? ఓకే. అయితే నిన్న ఒక దగ్గర భారీగా వచ్చింది మొత్తం.
రోడ్డు మీద ఇట్లా పడుకున్నారు పాపం అంటే ఎయిర్పోర్ట్లో. ఒక ప్రేమ జంట పాపం అక్కడ బిల్డింగ్ మీద స్విమ్మింగ్ పూల్ ఉందట, స్విమ్మింగ్ పూల్లో కూర్చుంటే వాళ్ళని ఇప్పుడు మొత్తం కుదిపేసింది అది ఈ భూకంపం. పాపం వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తున్నారు, స్నానం చేస్తుంటే పాపం వాళ్ళని దన్మని ఇట్లా వచ్చేసింది. వాటంతలదే మొత్తం వాటర్ ఊగడంతో బిల్డింగ్ పైన ఉంటుంది ఇది, అట్లా పరుగులు తీసిండు పాపం. వాళ్ళు రక్షించబడ్డారు, ఇంకా నయం. ఇంకా ఇట్లా మయన్మార్ భూకంపం మొత్తం కూడా దాటికి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాకపోతుందంటే ఎంతవరకు వస్తాయి ఇంకా అనేది చూడాలి. ఇంకా స్థానిక ఎన్నికలకు 45 రోజులు డెడ్ లైన్, అధికారులకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఆలోగా బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ ఇస్తారట. మరి ఏం క్లారిటీ ఇస్తారో ఏం కథను. బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నెలపాటు కేంద్రంతో పోరాటం చేస్తారట. కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్లపై 2 ప్రతిపాదనలు. ఒకటి నేరుగా అమలు చేయడం కూడా అవకాశం ఉంటుందంట. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని అధికారులు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు, నిపుణులు అంటా ఉన్నారు. చూడాలి మరి అది. ఆ ప్రతిపాదన కూడా చూస్తే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థల్లో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్, ఇక్కడ ఏది కార్పొరేటర్, తర్వాత ఇక్కడ కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్లు అంటే 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది. తర్వాత ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాలకు సంబంధించి, తర్వాత విద్యకు సంబంధించి కూడా ఇవ్వచ్చు అనేటువంటి ప్రతిపాదన ఉన్నది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది నిపుణులు అంటా ఉన్నారు. నిజంగా మరి దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే దానికి సంబంధించి అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్ పెట్టాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆమోదం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్లోని ఉభయ సభలు, అక్కడ రాజ్యసభ తర్వాత లోక్సభలో ఉన్నటువంటి 2/3 వంతు సభ్యులు ఎవరైతే ఎంపీలు ఉంటారో ఆ ఎంపీలందరూ కూడా 2/3 వంతు దీనికి మద్దతు తెలపాలి. అప్పుడు మాత్రమే ఇది బిల్లు కార్యరూపం దాలుస్తుంది. అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దానిపైన ఒకటి చూస్తూ ఉన్నారంట. ఒకవేళ నేరుగా అమలు చేయడం, లేదంటే 2 కోర్టు బ్రేకులు వేస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నారంట. పార్టీ పరంగా ఇస్తే పెద్దగా ఏమి ఉండదు, 42%కి పరిమితం అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పార్టీ పరంగా 42% ఇస్తారు అనుకో. అయితే ఎంత ఇస్తున్నట్టు బీసీలకు 42% ఇచ్చేస్తున్నట్టు 42% అంతేగా. ఒకవేళ నిజంగానే 42% రిజర్వేషన్ అమలై ఉంటే 42% రిజర్వేషన్లలో ఆ 42% ఉన్నటువంటి 42% మంది బీసీలు అక్కడ పోటీ పడతారు. ఇంకా వేరే వాళ్ళు పోటీ పడడానికి అవకాశం ఉండదు. తర్వాత జనరల్ సీట్లలో కూడా అంటే రిజర్వేషన్ ఉంటే జనరల్ సీట్లలో కూడా మళ్ళీ బీసీలు పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దాని ద్వారా 62 నుంచి 65% వరకు బీసీలకు ఎక్కువ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ, కేంద్ర ప్రభుత్వం ఎట్లుంటుందని చెప్పి చూడాలి. ఇక జూన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించేలా ఏర్పాట్లు. ఇప్పటికే ఎన్నికల ఆలస్యంతో ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకున్నది. ఏప్రిల్ 1 నుంచి 45 రోజుల్లోగా నిర్వహించాలని డిసైడ్ అయింది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభ మండలిలో ఇప్పటికీ ఆమోదం చేసుకున్న రాష్ట్ర సర్కార్ వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తుందంట. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ, ఇవన్నీ మీద చూడాల్సిన అవసరం ఉన్నది. నిన్న శనివారం కొడంగల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ కొడంగల్లో నిన్న అక్కడికి వెళ్ళేసి ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడిండు. ఆయన సొంత నియోజకవర్గం. మున్సిపాలిటీల్లో 1000 కోట్లు దాటిన ప్రాపర్టీ ట్యాక్స్. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు 1000 కోట్లకు మైలురాయిని దాటాయి. అయితే ఈ నెల 30-31 తేదీలో సెలవు దినాలు సెలవు ఉన్నప్పటికీ ఆస్తి పన్ను చెల్లించవచ్చని మున్సిపల్ శాఖ తెలిపిందట. ఎందుకంటే మంచిగా గట్టిన వసూలు చేసిరట. బొగ్గు రవాణాలో సింగరేణి ఆల్ టైమ్ రికార్డు. సింగరేణి చరిత్రలో బొగ్గు రవాణాలో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. మొదటి షిఫ్ట్లతో కలిసి మొత్తం 3,25,243 టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేసింది. సంస్థ డైరెక్టర్లు, సిబ్బందిని CMD ఎన్ బలరాం అభినందించిందట. ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిందంట సింగరేణి. ఇక టాటూ సైజును బట్టి క్యాన్సర్ అంట.
టాటూ వేసుకుంటూ కూడా క్యాన్సర్ వస్తుందంట, చూడండి మరి జాగ్రత్తగా ఉండండి. టాటూలతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని గతంలోనే తేల్చిన పరిశోధకులు తాజాగా ఆ ముప్పు తీవ్రతకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. శరీరంపై వేసుకునే టాటూ పరిమాణాన్ని బట్టి క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందట. ఈ టాటూ వేసుకుంటే ఎంత పెద్ద వేసుకుంటే అంత ప్రమాదం ఎక్కువ ఉంటుందంట. మరి జాగ్రత్తగా ఉండండి, చూడండి మరి. బోని కొట్టిన గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ బోని కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్లో 36 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ఇక గుజరాత్ 20 ఓవర్లలో 196 స్కోర్ చేయగా చేజింగ్లో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 స్కోర్ మాత్రమే చేసి ఓడిపోయింది. అంటే మొత్తం మీద నిన్న గుజరాత్ గెలిచింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. అగ్రనేత జగదీష్ సహా 17 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారంట. భారీగా ఆయుధాలు స్వాధీనం. సుక్మా జిల్లా కేర్లపాల్ ఏరియాలో ఘటన జరిగింది. పక్కా సమాచారంతో మావోయిస్టుల ప్లీనరీపై అటాక్. 4 జవాన్లకు గాయాలైనాయి. ఈ ఏడాది 3 నెలల్లోనే 143 మంది మావోయిస్టులని చనిపోయినరు. మొత్తం మీద ఇదంతా కూడా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం అనేటువంటిది శరవేగంగా జరుగుతూ ఉంది. భారీగా అంటే బలగాలను పంపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్కౌంటర్లు అనేటువంటి ఇంకా పెరిగినాయి. కారణం ఏంటి అంటే అక్కడ మొత్తం మీద మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దామని చెప్పేసి గతంలోనే ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక కాజీపేట రైల్వే డివిజన్ హోదాపై ఏపీ కుట్ర చేస్తూ ఉందంట. చూసుకోరు ఇక ఎట్లుంటుందో. ఒక్కొక్కటి ఇట్లా ఎట్లుంటుందంటే ఇప్పుడు కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేసి దీన్ని విజయవాడ తీసుకోవాలని లంగా కథలు పడుతున్నారట, ప్లాన్ చేస్తున్నట్ట. చూడు, టీడీపీ సర్కార్ విజ్ఞప్తితో విజయవాడకు తరలించే యోచనలో కేంద్రం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేము తెచ్చినామని చెప్పింది కదా, మరి తెచ్చిన దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. 100% దీనిపైన మాట్లాడండి. లేకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు కళ నెరవేరింది అట్లా ఇట్లా అని చెప్పేసి గొప్ప చెప్పుకున్నాం. ఒకవేళ ఇప్పుడు దాన్ని విజయవాడ తీసుకోతే ఇంకా డేంజర్ అయిపోతే లెక్క. ఇందులో భాగంగానే తాజాగా 185 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారనే అనుమానం. ఇప్పటికే 1000 నుంచి 521కి తగ్గిన కాజీపేట పోస్టులు. గతేడాదిలే కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరైంది. రైల్వే డివిజన్ కూడా సాకారం అనుకునే టైంలో కుట్ర కోణం. ఆందోళనకు రెడీ అవుతున్న కాంగ్రెస్ నేతలు, కార్మిక సంఘాలు అని చెప్పేసి అంటున్నారు. ఈ కాజీపేట రైల్వే కోచ్ను కూడా అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మరి చూడండి, స్వచ్ఛందంగా వెళ్ళిపోండి. క్యాంపస్ నిరసనలో పాల్గొన్న స్టూడెంట్లకు అమెరికా హెచ్చరిక. వీసా రద్దు చేసినట్లు వందలాది మందికి మెయిల్స్ వచ్చినాయట. ఫోటోలు షేర్ చేసిన వాళ్ళకు కూడా, వాటిని లైకులు కొట్టిన వాళ్ళకు కూడా ఇబ్బందులే ఉంటున్నాయట. కాబట్టి వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారంట. కాబట్టి ఏది ఆందోళనలో పాల్గొని తర్వాత ఇతర దేశాలకు ఇట్లా సపోర్ట్ చేసుకుంటే ఇవన్నీ ఏమైనా చేస్తే మాత్రం 100% అక్కడి నుంచి స్టూడెంట్ వెళ్ళగొడుతురట. అదే కాదు, వాళ్ళ ఫోటోలు షేర్ చేయడం కానీ, దానికి జై కొట్టడం కానీ, లైకులు కొట్టడం కానీ, లైకులు కొట్టిన పని కూడా చేస్తారట అమెరికాలో. ట్రంప్ వచ్చినాక ఇక నిర్ణయాలు సంచలనాత్మకంగా ఉంటున్నాయి మొత్తం. ఇగో మెయిన్గా ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పెద్ద కథ ఇప్పుడు మళ్ళీ ఒకటి మొదలైంది. అంటే మొదలవడు కావడం కాదు, అది నడుస్తూ ఉంది. ఈయన అమెరికా పోయి మళ్ళీ వచ్చిండు. అప్రూవర్గా శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు కీలక వివరాలు వెల్లడించిన నిందితుడు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా పొలిటికల్ సర్వే. లీడర్లు, వ్యాపారవేత్తల నెంబర్లు ప్రణీత్ రావు టీంకు చేరవేత. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి చెప్పిండంట ఈయన ప్రణీత్ రావు, శ్రవణ్ రావు. ఇక 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు వచ్చే నెల 2న మళ్ళీ రావాలని ఆదేశం. అమెరికా నుంచి వచ్చి నేరుగా విచారణకు హాజరైందంట శ్రవణ్ రావు. ఈ శ్రవణ్ రావు ఏముండే ఇక్కడ ఐన్యూస్కు సంబంధించి సీఈఓనో ఎండీ ఉండేన. అయితే ఇక్కడ ఈయన ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వాళ్ళందరూ కూడా ఇప్పుడెవరు ఈ ప్రభాకర్ రావు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా, మొత్తం వాళ్ళందరూ కూడా ఈయన ఆధీనంలో పనిచేసిరట. ఈయన మొత్తం ఒక ఆఫీసర్, ఇంకా అన్నిటికంటే ఎక్కువ అనమాట. ఫోన్ ట్యాప్ చేయడం, తర్వాత వాళ్ళు ఎవరైనా ప్రతిపక్షాలు ఏమన్నా డబ్బు పంపినో లేకపోతే ఎటువంటి ఏమైనా కనిపిస్తే దాన్ని మొత్తం పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోవడం, రకరకాలుగా ఆర్థిక విధ్వంసం సృష్టించడం, ఇక ఆలుబోగలు మాట్లాడుకునే మాటలు కూడా వినడం, ఇవన్నీ లంగకథలన్నీ పడ్డారంట వీళ్ళు. ఒక్కొక్కని పని చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు అప్రూవర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మేరకు శనివారం ఆయన సిట్ విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని చెప్పినట్లు సమాచారం. నాడు ప్రభుత్వ ప్రత్యర్థులే టార్గెట్గా పొలిటికల్ సర్వే నిర్వహించామని, అందులో భాగంగా కాంగ్రెస్ బీజేపీ నేతల ఆర్థిక వనరుల వివరాలు సేకరించామని, అవి అప్పటి ఎస్ఐబి స్పెషల్ ఆపరేషన్స్ చీఫ్ ప్రణీత్ రావుకు అందించామని సిట్ ఎదుట శ్రవణ్ రావు వాంగ్మూలం ఇచ్చిండట. చూసుకోలేక ఇవన్నీ లంగా కథలు పడ్డరన్నట్టు. ఎందుకురా బాబు ఇవన్నీ మోసం చేసి, ప్రజలు మోసం చేసి తర్వాత ఇవన్నీ ఏం పీకుదామని? చట్ట ప్రకారం తీవ్రమైనటువంటి నేరం ఇది. వీళ్ళు ఏం చేస్తారేమో చూడాలి. మరి ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది, తర్వాత ఏమనంటే చట్టాలు అంటారు. మళ్ళీ ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చట్టాలు అంటారు. చట్టాలు మరి కొంతమందికి చుట్టాలు అయితాయా, లేకపోతే నిజంగానే వీళ్ళని శిక్షిస్తారా? ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎంతవరకు వస్తుంది? దీన్ని వెనుకున్నటువంటి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు, పార్టీ చీఫే ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏం చేస్తారు, ఏం కథ అనేది చూడాలి. ఇక తీర్మానం చూసుకుంటే, నా పంచాంగం సరిగ్గా చెప్పలేదో నీ పంచాంగం నేను చెప్తా అని చెప్పేసి అంటుండట. పోయి బెదిరిస్తున్నట్టుండు, ధమ్కి ఇస్తున్నాడు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి జ్యోతి ఇక్కడ రాలేదా? ఫస్ట్ ఓకే. స్వచ్ఛందంగా వెళ్ళిపోండి. క్యాంపస్ ఆందోళనలో పాల్గొన్న వందలాది మంది విదేశీ విద్యార్థులకు అమెరికా ఈమెయిల్స్ పెట్టింది. ఇక జాతి వ్యతిరేక పోస్టులు షేర్ చేసిన వారికి కూడా అయితే వారి F1 వీసాలను రద్దు చేసినట్టు సమాచారం. జాబితాలో భారతీయ విద్యార్థులు ఉండే అవకాశం ఉందంట. ఇప్పటికే 300 మంది స్టూడెంట్లు వీసాలు రద్దయిపోయినాయి. అమెరికాలో భారతీయులపై మరో పిడుగు. గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేసిందంట. మొత్తం అమెరికా ఆగమనం చేస్తుండు కాక. ఇక రేపే రంజాన్, ఇవాళ పశ్చిమాసియా దేశాల్లో పండుగ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రంజాన్ పర్వదినం సందర్భంగా మొత్తం కూడా నెలంతా కూడా ఉపవాస కార్యక్రమాల్లో ఉంటారు, రోజా అంటారు. ముస్లింలకు అత్యంత అంటే పవిత్రమైనటువంటి పండుగగా, పవిత్రమైనటువంటి మాసంగా రంజాన్ని జరుపుకుంటారు. మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్టి కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. తర్వాత ఉమ్మి కూడా మింగినటువంటి పరిస్థితి ఉంటుందంట. చాలా పవిత్రంగా, తర్వాత పకడ్బందీగా ఇది ఉపవాస కార్యక్రమాన్ని చేస్తారు. ఆ తర్వాత సాయంత్రానికి హలీం అవన్నీ కూడా తిని తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. అయితే ఇది నెల రోజుల పాటు చేస్తారు. దీని ద్వారా అంటే అల్లాకు దగ్గర కావాలని చెప్పేసి వాళ్ళు భావిస్తుంటారు. కాబట్టి రంజాన్ మాసం అనేటువంటిది ముస్లింలకు పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటారు. రేపు రంజాన్ ఉందంట. పండుగ పూట సన్నబియ్యం ఇవాళ హుజూర్ నగర్లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 50,000 మందితో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ నుంచి 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ నుంచి సన్నబియ్యం పంచుతారట. ఏది రేషన్ కార్డు తోటి. 10 ఏళ్ళు కొడంగల్కే సీఎం సీటు. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. భూములు కోల్పోయిన కుటుంబాలకు 2 ఉద్యోగాలు. భూములు కోల్పోయిన వాళ్ళకు ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అప్పుడు కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు 2 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంబేద్కర్ను అవమానించిన షా. ఇక బీసీలకు బీజేపీ వ్యతిరేకం. హిందూ ముస్లింలు ఏకమై దేశాన్ని కాపాడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. కొడంగల్లో ముఖ్యమంత్రి పర్యటన నిన్న ఉన్నది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిండు. తర్వాత పట్టు వస్త్రాలు కూడా నిన్న సమర్పించిండు ముఖ్యమంత్రి. ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్. 17 మంది మావోయిస్టులు మృతి. సుకుమా జిల్లాలోని అడవుల్లో ఘటన. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారంట. గాయపడ్డ 4 DRG జవాన్లు. మావోయిస్టులు లొంగిపోవాలి అని చెప్పేసి అమిత్ షా పిలుపునిస్తూ ఉన్నారు. 15 మంది మావోయిస్టులు లొంగిబాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. 9 రోజుల క్రితం ఈ నెల 20న బీజాపూర్ కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మరొక ముందే శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. సుకుమా జిల్లా కేర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పంపల్లిలో శనివారం ఉదయం 8 గంటల సమయం నుంచి ఎన్కౌంటర్ జరిగితే 17 మందిని చంపేసిరట. మయన్మార్లో హాహాకారాలు. 1664కు చేరిన భూకంప మృతుల సంఖ్య. రెబల్స్ ప్రాంతాల్లో కానరాని సహాయక చర్యలు. రెబల్స్ ప్రాంతాల్లో వెళ్తారట, సహాయక చర్యలు చేస్తారట. అక్కడ ఆ ప్రాంతాలని పరిగణలోకి తీసుకుంటే మరణాలు 10,000 దాటి ఉంటాయని చెప్పేసి USGS అంటా ఉంది. ఇక 40కి పైగా వారసత్వ కట్టడాలు నేలమట్టమైపోయినాయి. పాపం కూలిన మండలే జైలు.
తెలియని ఖైదీల ఆచూకీ. జైలు కూడా కూలిపోయిందంట. అందులో జైల్లో మరి ఖైదీలు ఉన్నారా, చచ్చిపోయినరా, ఏమైందో తెలుస్తలేదంట పరిస్థితి. మరి ఉన్నారా, వెళ్ళిపోయినరా, లేకపోతే చచ్చిపోయినరా అర్థమైతలేదు. ఇక నగరాల్లో విద్యుత్ కట్టు, నీటికి కటకట, 40 టన్నుల సహాయక సామాగ్రిని పంపిన భారత్. ఇక ఎన్డీఆర్ఎఫ్తో ఆపరేషన్ బ్రహ్మ ప్రారంభించిందంట. అసలే అంతర్యుద్ధం, ఆపై ప్రకృతి ప్రకోపం, సాయం చేసేవారున్న అందుకోలేని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉందంట. మొత్తం కూడా మయన్మార్లో భూకంపం దాటికి మయన్మార్లో కుప్పకూలిన ఓ ప్రార్థనా మందిరం అని చెప్పేసి ఇట్లా టెంపుల్ కూలిపోయింది. మయన్మార్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం, తదనంతర ప్రకంపనలతో మరణాల సంఖ్య అంతకంత పెరుగుతోంది. అయితే శనివారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి 1664 మంది మృతి చెందారని, 3408 మంది గాయపడ్డారని, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే కొండ ప్రాంతాలు, రెబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలు ఇంకా అధికారులు పరిగణలోకి తీసుకోలేదంటే వాటిని తీసుకుంటే 10,000 దాటే అవకాశం ఉంటుందంట. పాపం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్ రావుతో టచ్లో ఉన్న కొన్ని నెంబర్లు ఇచ్చి ట్యాంపింగ్ చేయించా పోలీసుల విచారణలో ఒప్పుకున్న శ్రవణ్ రావు. ఈ లంగ కథలు పడ్డారట. ట్యాంపింగ్ పరికరాలకు డబ్బులు ఎవరిచ్చారు? రాధాకిషన్ తర్వాత ప్రభాకర్ రావు ఎలా తెలుసు? ప్రణీత్ రావు మీ ఆఫీస్కి ఎందుకు వచ్చేవారు? ఉప ఎన్నికల వేళ డబ్బు పట్టివేత వెనుక ఉన్నది ఎవరు? ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు చాలా ప్రశ్నలకు జవాబులు దాటేసిందంట శ్రవణ్ రావు. 2న మళ్ళీ రావాలని చెప్పేసి, విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక జీపీఓకు అర్హతలు ఇవే: డిగ్రీ లేదా ఇంటర్మీడియట్, తర్వాత వీఆర్ఓ, వీఆర్ఏ 5 ఏళ్ల సర్వీస్ ఉండాలంట. సర్వీసు ఉంటే సరిపోతుందంట. రాత పరీక్షలతో నియామకం, గత సర్వీస్ కాలం 0 ఉంటుందంట. ఒకవేళ ఇప్పుడు గతంలో మీకు ఉద్యోగం వచ్చినట్లయితే మళ్ళీ ఒకవేళ మీరు జీపీఓగా అది ఉద్యోగంలో చేరాలనుకుంటే మీకు గతంలో ఉన్నటువంటి ఒక 5 ఏళ్ళు సర్వీస్ చేసిరనుకో, ఆ సర్వీస్ అంతా ఏం పరిగణలోకి తీసుకోరంట. 0 సర్వీస్ ఇప్పటి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గ్రామ పరిపాలనాధికారి పోస్టు మార్గదర్శకాలు జారీ చేసింది టీజీపీఎస్సీ. ఇక వచ్చేస్తున్నాయి కొత్త బార్లు. జిహెచ్ఎంసీ మినహా 25 చోట్ల ఏర్పాటు చేస్తున్నట. ఇవాళ నోటిఫికేషన్ జారీ. కోడ్ బుక్ శాఖ జిహెచ్ఎంసీ పరిధిలో మరో 15 బార్లు. ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తారట. మళ్ళీ బార్లు వస్తున్నాయట. మంచినే. ఆస్తి పన్ను వసూలులో తెలంగాణ రికార్డు సృష్టించింది. 1000 కోట్ల రూపాయలు దాటిన రాబడి. రాయితీని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి పురపాలక శాఖ చెప్తా ఉంది. సెలవు ఉన్నప్పటికీ ఇవాళ రేపు పనిచేయనున్న మున్సిపాలిటీలంట. ఇప్పుడు ఆదివారం అయినా సరే, ఇంకా సోమవారం అయినా సరే, రేపు రంజాన్ అయినా సరే, కానీ ఎవరు కట్టుకుంటా అనుకుంటారు కట్టుకోండి, మీకు ఆఫర్ ఇస్తామని చెప్తా ఉందంట ప్రభుత్వం. మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే గట్టిన వసూలు చేసిరట రికార్డు స్థాయిలో. ఇక ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్, 17 మంది మావోయిస్టుల మృతి. సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11 మంది మహిళలు ఉన్నారంట అందులో. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఉప్పు నిప్పే 2025లో టఫ్ ఫైటే ఉంటుందంట. కాస్త కూడా సఖ్యతగా కనిపించని కేసీఆర్ రేవంత్ జాతక వరుగులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేసీఆర్ను వదలనున్న అష్టమ శని గడియలంట. అష్టమ శని గడియలు పోతున్నాయట కేసీఆర్కు. ఇక రేవంత్కు హైడ్రా మూసిగండం. సెప్టెంబర్ వరకు అప్రమత్తం కావాల్సిందే, లేకపోతే పాలనలో ఇబ్బందులే అంటున్న జ్యోతిష్యులు చెప్తా ఉన్నారంట. ఆసక్తికర రాజకీయాలకు సాక్షి కాబోతున్న విశ్వావసునామ సంవత్సరం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతక వరుగుల్లో కాస్త కూడా సఖ్యత కనిపించడం లేదట. అయితే 2024లో రాజకీయంగా వీరిద్దరి మధ్య కొద్దో గొప్ప ప్రశాంతమైన వాతావరణమే ఉన్నప్పటికీ విశ్వావసునామ తెలుగు సంవత్సరంలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయంటున్నారు జ్యోతిష్యులు. అయితే కేసీఆర్ అశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చిత్రా నక్షత్రంలో పుట్టారు. రాజకీయంగా వీరిద్దరూ విరుద్ధమైన పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాజకీయంగానే కాదు, జాతకరీత్యా వీళ్ళిద్దరూ విశ్వావసునామ సంవత్సరంలో పాము ముంగీసలా పోట్లాడుకుంటారని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పెద్దగా వేలు పెట్టలేదు. అయితే కాంగ్రెస్ సర్కారుపై అంతటా విమర్శలు చేయలేదు. కానీ కేసీఆర్ జాతకం ప్రకారం విశ్వావసునామ సంవత్సరంలో కేసీఆర్ పుట్టిన దోషం పోతుందని పంచాంగకర్తలు అంటున్నారు. ఆయన జాతకం ప్రకారం అష్టమ శని దోషం మీనంలోకి
అడుగు పెట్టనుందంట. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకోబోయే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. చూద్దాం ఒకసారి ఏముంటుందో. కొన్ని మెంటల్ టెన్షన్ ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూ ప్రజా ఉద్యమాలను చేయగలిగితే బీఆర్ఎస్ పార్టీకి ఆయనకు రాజకీయంగా లాభించవచ్చనే ఒపీనియన్స్ కూడా అవుతున్నాయంట, వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేకపోతుంది. 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు. అటు కేసీఆర్ కూడా రేవంత్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్నాళ్ళు గప్చుప్గా ఉన్నారు. అయితే జ్యోతిష్యులు చెబుతున్నట్లు కేసీఆర్ కనుక రేవంత్ ప్రభుత్వంపై పోరుబాట చేపడితే ఆయనకు కొత్త ఏడాది కలిసి రానున్నట్లు కనిపిస్తోంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతున్నా విశ్వావసునామ సంవత్సరంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారనే దాని మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిత్రా నక్షత్రంలో పుట్టిన రేవంత్ రెడ్డి ఈసారి ఆత్మవిశ్వాసంతోనే ప్రాణాలు కొనసాగిస్తారని పంచాంగకర్తలు అంటున్నారు. రేవంత్ తన పాలనలో అదే దూకుడును ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఆయనకు పార్టీలో పట్టుతో పాటు యంత్రాంగంపై కొత్త ఏడాదిలోనూ మంచి గ్రిప్పే ఉంటుందని చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రికి సెప్టెంబర్లో కొన్ని చిక్కులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమస్యలను రేవంత్ రెడ్డి చాకచక్యంగా అధిగమించగలిగితే ఆయనకు రాజకీయ పాలనాపరంగా మరింత పట్టు పెరగనున్నట్లు వివరించారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, 6 గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ కేసీఆర్ పోరుబాట పడితే ఇక రేవంత్కు కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చని అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు ఉప ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రికి మరిన్ని ఇక్కట్లు ఏర్పడవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే కొత్త తెలుగు సంవత్సరంలో కేసీఆర్ రేవంత్ పాము ముంగిసలా కొట్లాడుకోవడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణానికి సంబంధించి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఉప్పు నిప్పే మొత్తం ఇద్దరి మధ్యలో మొత్తం గట్టినే పోటీ ఉంటుంది, గట్టినే లొల్లి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి కాక బయటకు వస్తే ఇదంతా జరుగుతుంది. మరి కాక అన్నే పామోదరం వండుకుండా అనుకో, పామోదరం వండుకుంటే ఇదంతా ఉండదు లెక్క. ఆయన రావాలి బయటకు వస్తే ఇదంతా ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే పంచాంగ శ్రవణం కూడా చూస్తే ఎట్లుంటుందంటే తర్వాత మన స్పెషల్గా దీని గురించి చెప్పుకుందాం. మీరు మీ రాశి తెలుసుకోండి. ఉగాది అనగానే పంచాంగ శ్రవణం ఉంటుంది. ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా చెబుతుంటారు పండితులు. అయితే పుట్టిన తేదీ, సమయం తదితర వివరాలన్నీ ఉండి వాళ్ళది ఏ నక్షత్రమో ఏ రాశో తెలిసిన వాళ్ళు ఆసక్తిగా వీటిని వింటుంటారు. పుట్టిన సమయాన్ని బట్టి చెప్పే నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఉగాది అనగానే పంచాంగ శ్రవణం ఉంటుంది. ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చెప్తే ఇట్లా ఉంటుంది కదా. అలా ఏ పేరు వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుందో ఏ రాశి వస్తుందో చెప్తుంటారు. అయితే చెప్పేందుకు మన పెద్దవాళ్ళు ఓ పట్టికను రూపొందించారట. పేరులోని తొలి అక్షరాన్ని బట్టి దీన్ని చూస్తారు. అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు నీది ఏ రాశి అని చెప్పడానికి ఏం చేస్తారంటే ఇప్పుడు సుదర్శనం అనుకో. సుదర్శనం అంటే ఏంటిది? కుంభరాశి. కుంభరాశి అంటే సు అని ఉన్నది కాబట్టి ఇది అన్నిటికీ ఇట్లా ఉంటుంది అనమాట. అక్షరాలను బట్టి అట్లా చెప్తుంటారంట, మొదటి అక్షరాన్ని బట్టి. అట్లా పేరులోని తొలి అక్షరాన్ని బట్టి దీన్ని చూస్తారు. అంటే జన్మ నక్షత్రము తర్వాత ఇవన్నీ మొత్తం గడియలు ఇవన్నీ కూడా తెలిస్తే అది వేరే మళ్ళీ ఉంటుంది. అది కాకుండా పేరును బట్టి కూడా చెప్తుంటారు. దాని సాయంతో మీరు మీదే రాశి సులభంగా తెలుసుకోవచ్చంట. అయితే నామ నక్షత్ర, రాశి, గుణ, పొంతనలు ఇట్లుంటాయంట. ఇక నామాధ్యక్షరం అక్షరం ఏది పేరుకు సంబంధించినటువంటి అక్షరం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ, ఈ, ఊ, ఏ. ఓకే. చూచే, లో, చూచే, చో, లా ఇది అశ్విని అంట. 4 పాదాలు మేషరాశి ఉంటుందంట. దేవగణం, గుర్రం, నాడి, ఆది అని చెప్పేసి. ఇక లీ, లు, లే, లో భరణి 4 పాదాలు మేషం అంట. మనుష్య ఏనుగు తర్వాత మధ్య ఉంటుంది. ఇట్లా అని చెప్పేసి ఏ రాశికి ఎట్టెట్లా వస్తాయి ఏం కథ అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. పంచాంగ శ్రవణానికి సంబంధించి ఈనాడు ప్రత్యేకంగా ఓ బుక్లెట్ వేసినట్టున్నది. మొత్తం ప్రత్యేకంగా దీని గురించి వేసింది. సృష్టికి ఆది ఉగాది అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాన్ని చైత్ర శుక్ల పక్ష పాడ్యమి నాడు సృష్టించారంట. అందుకనే ఉగాది ఆది కాబట్టి ఉగాది అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక ఉగాది ఆస్థానం ఇక్కడ ప్రత్యేకం. ఈ దేవాలయంలో ప్రత్యేకం ఉంటుందంట. శని ప్రభావం తగ్గేది ఎలా, శని ఎట్లా తగ్గించుకోవాలి, ఏం కథ, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే చైత్రం స్వాగతిద్దాం. ఇది మా పండుగ. కాల సాక్షి ఉగాది. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ మహాసంకల్పంతో
పదవి ఇచ్చుట అవుతాడంట. దీనికి సంబంధించినటువంటి కథ కూడా ఒకటి ఉన్నట్టుంది. ఇవన్నీ కూడా ఈనాడు ప్రత్యేకంగా వేసినట్టున్నది. అంటే చాలా పత్రికలు కూడా వేస్తాయి, అయితే అందులో భాగంగా ఈనాడు కూడా వేసినట్టున్నది. ఇక మయన్మార్లో మరణ ఘోష 2000కు చేరువలో మరణాలు ఉన్నాయంట. శిథిలాల కింద కుప్పలుగా మృతదేహాలు. మృతులు 10,000 దాటొచ్చని అమెరికా ఏజెన్సీలు అంచనా వేస్తూ ఉన్నాయి. బర్మాకు అండగా ఉంటామన్న మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. త్వరలో వక్ఫ్ బిల్లు ఆమోదం. ఇక 100 మంది ఓవైసీలు వచ్చినా బిల్లు ఆగదు. బిల్లుకు ముస్లిం సమాజం మద్దతు. బిల్లును మతపరమైన కోణంలో చూడొద్దు. వక్ఫ్ బోర్డు పేరుతో పేదలకు ఎన్నో ఇబ్బందులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉండు వక్ఫ్ బిల్లు ప్రవేశపెడతారట. ఇక హిమాచల్తో విద్యుత్ ఒప్పందం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సంతకాలు చేసిందంట. హిమాచల్తో ఒప్పందం చరిత్రాత్మకం అని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నారు. చిట్టి రాసిస్తే చాలు పనులు చేసి పెడతా. కొడంగల్ ప్రజలు ఎవరి గడప తొక్కాల్సిన పని లేదు. నా ఒక్క సంతకం చాలు అన్ని పనులు అయిపోతాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అక్బరుద్దీన్ కన్నా ముందే అపోజ్ చేశాం. కొడంగల్ విఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రత్యేక ప్రార్థనలు చేసిండు. తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి దర్శనం చేసుకుంటూ అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిండు. నిన్న అక్కడ మాట్లాడిండు. ఆయన సొంత నియోజకవర్గం. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? శ్రవణ్ రావును ప్రశ్నించిన సిట్టు. 7 గంటల పాటు కొనసాగిన విచారణ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పిఎస్కు శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్లో కీలకం కానున్న శ్రవణ్ రావు వాంగ్మూలం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో భారీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో 20 మంది మావోయిస్టుల మృతి. 2 జవాన్లకు గాయాలని అంట. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. ఆఫ్షోర్ మైనింగ్కు అనుమతించొద్దు. పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండా టెండర్ల. ఆ టెండర్లపై వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోరా? మోడీ ఏకపక్ష చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 11 లక్షల మందికి జీవన విధానం పరంగా తీవ్ర నష్టం. ఇక టెండర్లను వెంటనే రద్దు చేయాలి. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ నిన్న లేఖ రాసిందట. పర్యావరణ పరంగా ఎదురయ్యే పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా, కోస్తా తీర కమ్యూనిటీల తీవ్ర నిరసనలు పట్టించుకోకుండా ఆఫ్షోర్ మైనింగ్ను టెండర్లు పిలవడం సరికాదని, ఆఫ్షోర్ మైనింగ్కు అనుమతించొద్దని ప్రధాని మోడీని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మోడీకి రాహుల్కి లేఖ రాశారు. ఆ లేఖలో కేరళ, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తీరాలతో పాటు తీర ప్రాంతాల వెంబడి ఆఫ్షోర్ మైనింగ్కు అనుమతించాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. పర్యావరణ పరంగా ఎదురయ్యే పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా, కోస్తా తీర కమ్యూనిటీల తీవ్ర నిరసనలు పట్టించుకోకుండా ఆఫ్షోర్ మైనింగ్ను టెండర్లు పిలవడం సరికాదన్నారు. అయితే ఆఫ్షోర్ మైనింగ్తో తాము జీవనోపాధి కోల్పోతామంటూ లక్షలాది మంది మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారంట. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిండిన. ఇక లోకో ఇంజన్ వెలికితీత బృందాలకు ప్రత్యేకాధికారి అభినందనలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలంట. ఏమవుతుంది, ఇంజన్లు తీస్తున్నారు కానీ మనుషులు దొరుకుతలేదు ఇంకా. ఇక పసిడి వర్సెస్ వెండి పోటాపోటీగా పెరుగుదలనంట. ఏడాదిలో 37% పెరిగిన బంగారం, వెండి ధరలు. 92,000 మార్కు దాటేసిన పుత్తడి. బంగారం రేటు 92,000 దాటిందంట. ₹1,00,000 అవుతుంది దగ్గరలోనే. ఇక అదే స్థాయిలో వెండి ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. నేటి మాట ఏముందో చూద్దాం ఒకసారి. రాతలకందని అక్షరాలు ఎన్ని రాసినా, మాటలకందని ముచ్చట్లు ఎన్ని చెప్పినా, సామాన్యుల బతుకుల్లో కష్టాలు గానిగెద్దుల లెక్కనే తిరుగుతున్నాయి. కొత్త పండుగలు ఏ కక్షలో ప్రవేశించినా, తెలుగు సంవత్సర జన్మరాశుల్లో ఎన్ని గ్రహాలు తొంగి చూసినా, పేదల జీవితాల్లో ఇంకా అమావాస్య చీకట్లు అట్లనే ఉన్నాయి. కాళ్ళ కింద నలిగిపోతున్న మానవ విలువలు శశ బీజాలతో ప్రాణం పోసుకున్న నేటి సమాజం కనకనలాడే కడుపాకరిని తీర్చుకోవడానికి పెనుగులాటలాడుతున్న అభాగ్యుల రోదనలు ఈ దేశాన్ని వెక్కిరిస్తున్నాయి. కుల మతాల రాజకీయ ఆటలలో సామాన్యులే చస్తూ బతికిడుస్తున్నారు. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల జీవితాలు ఇంకా అధ్వానంగానే ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం నుండైనా పేద మధ్యతరగతి ప్రజల బతుకుల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్యూన్యూస్ ప్రేక్షకులకు, శనార్థి తెలంగాణ పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. పేదల జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి, సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు అని చెప్పేసి ఒక వార్త. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర
కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లకై చెలో ఢిల్లీ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారంట. అవగాహన లేని ముఖ్యమంత్రి ఉంటే ఇలానే ఉంటుందేమో అని చెప్పేసి ఉపాధ్యాయుడి ఆవేదన అని చెప్పేసి ఒక వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు అందిన తప్పుడు సమాచారం ద్వారా శాసనమండలిలో ఉపాధ్యాయుల సేవలను తక్కువ చేస్తూ మాట్లాడిన విధానాన్ని ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో విభేదిస్తున్నాం. మీకు అందిన తప్పుడు సమాచారానికి అసలు వాస్తవాలను వివరిస్తూ స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ తరఫున మీ దృష్టికి సమాజం దృష్టికి నిజాలు తెలియపరిచే ప్రయత్నం ఇది. ఇకనైనా సమాజం నిర్మాతలైనటువంటి ఉపాధ్యాయుల సేవలను గుర్తించకపోయినా పర్లేదు, కానీ తక్కువ చేసేలా ఎవరు చేయకూడదని వాస్తవాలను మీ ముందు తెలియపరుస్తున్నాం. ప్రతి సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాల పని దినాలు 220, కొన్ని సంవత్సరాల్లో 220 కన్నా ఎక్కువగా కూడా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఇట్లున్నాయంట. కాబట్టి నిన్న ఆల్రెడీ తిన్మని చెప్పిండ్రు కదా. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. పలవేనా? మయన్మార్ థాయిలాండ్లో మరణ మృదంగం. 2 దేశాల్లో కలిపి 1000 దాటిన మృతుల సంఖ్య. భూకంపం దాటికి జనజీవనం అతలాకుతలమైంది. ఒక్క మయన్మార్లోనే 1002 మంది చనిపోయినరంట. ఇక 2370 మందికి గాయాలు. మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని చెప్పేసి అమెరికా ఏజెన్సీ చెప్తా ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రపంచ దేశాలు. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్కు 15 టన్నుల సహాయక సామగ్రిని భారత్ పంపించింది. అప్పుడు దారుణం నిజంగా. అసలు ఎక్కడ చూసినా కానీ అసలు అంటే అనుకోకుండా మొత్తం పడిపోయినాయి. చూడండి ఒకసారి. ప్రకృతి. ఫోన్ ట్యాపింగ్ వెనుక సూత్రధారి ఎవరు? సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు 6 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో లింకులపై ఆరా తీసినంట. అత్యంత కీలకంగా మారనున్న స్టేట్మెంట్ అని చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్పాడో శ్రవణ్ రావు చూడాలి. డబ్బు ఎక్కువైనా వెనుకాడొద్దు, ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడాలి. అనుసంధాన రోడ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించిండు. కొడంగల్లో ఉగాది జరుపుకుంటున్న సీఎం రేవంత్. కొడంగల్ ప్రజలు రాష్ట్రాన్ని పాలించే శక్తినిచ్చారన్న సీఎం. తాను ఏం చేస్తానో తన నియోజకవర్గ ప్రజలు మాత్రమే తెలుసని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్పిండు. 31న సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సెలవు లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. 31 అంటే ఏంది? ఇప్పుడు ఎల్లుండా? రేపు కదా, ఇవాళ 30. రేపు సెలవు లేదంటున్నారు. ఓకే, అంటే రేపు రంజాన్ ఉన్నదిగా, అయినా కానీ సెలవు లేదంట. పైసలు రావాలని చెప్పి చేస్తారేమో మరి. ఆస్తి పన్ను 1000 కోట్లు వసూలు అని చెప్పేసి ఒక వార్త. రాత్రి 11:45 చివరి మెట్రో అని చెప్పేసి అప్పటి వరకు కూడా ఉంటుందంట. నైట్ అయినా కూడా కొంతమందికి ఇబ్బంది అవుతుంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంచెం వరకు వాళ్ళు ప్రయాణం చేస్తుంటారంట. దానికోసం పెట్టినట్టున్నారు. కాంగ్రెస్ బీజేపీ లీడర్లను గ్రామాల్లో తిరగనీయం. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఢిల్లీకి వెళ్ళి పోరాడుతాం. కాంగ్రెస్ తప్పించుకోవద్దు. రిజర్వేషన్లపై సీఎంకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరుకుతలేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కొట్లాడాల్సింది పోయి బీసీలు కొట్లాడాల్సింది అంటున్నారని చెప్పేసి కొన్ని బీసీ సంఘాలు అంటూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పోయి కొట్లాడాలి కదా, వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలి కదా, ప్రతిపక్షాలన్నీ కూడా కలుపుకొని పోయి అందరి లీడర్లను కలుపుకొని పోయి అక్కడ ప్రధానమంత్రికి లేఖలు ఇవ్వాలి, తర్వాత అల్టిమేటం జారీ చేయాలి కదా. అట్లా వేయకుండా మీరు పోయి కొట్లాడరు అంటే దానికి అర్థం ఏంది అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. జైల్లో ఉండాల్సిన వ్యక్తి సీఎంగా ఉన్నాడు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. వ్యవస్థలను రేవంత్ ధ్వంసం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నాడు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యిండు. ఇక బీజేపీలో అలా కుదరదు. తదుపరి అధ్యక్షులు ఎవరో దేవుడు కూడా చెప్పలేరు. కుటుంబ పార్టీలు రాజకీయాలను డబ్బు తెచ్చే కంపెనీలుగా చూస్తాయి. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు కేంద్రం నిధులు ఎందుకు ఇస్తుంది? డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు. ఇక ఎన్నికల కోసమే స్టాలిన్ హిందీ పేరుతో పొలిటికల్ స్టంట్ చేస్తున్నాడని చెప్పేసి త్రిభాషా సూత్రాన్ని రూపొందించిందే కాంగ్రెస్. ఓ టీవీ ఛానల్ కాంక్లేవ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినట నిన్న. విరామం లేకుండా విద్యుత్తు గ్రీన్ పవర్ లక్ష్య సాధనలో హిమాచల్ ప్రదేశ్తో ఎంఓయూ చేసుకున్నారంట మన రాష్ట్ర ప్రభుత్వం. పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ కోసం ఒప్పందాలు. ఈ ఒప్పందం గొప్ప ముందడుగని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఘటన. మావోయిస్టులు భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు.
16 మంది మావోయిస్టులు మృతి, 2 భద్రతా సిబ్బందికి గాయాలైనాయంట. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక వక్ఫ్ బిల్లుకు ఆమోదం తథ్యం. ఓవైసీ లాంటోళ్ళు 100 మందికి వచ్చిన బిల్లు ఆగదు. ముస్లిం సమాజం మేధావులు బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఈ బిల్లును మత కోణంలో చూడొద్దు. మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు మోడీ వెనుకాడరు. లాయర్ల సన్మాన కార్యక్రమంలో నిన్న బండి సంజయ్ మాట్లాడి వక్ఫ్ బిల్లు బరాబర్ ఆమోదం అవుతుందని చెప్పేసి అంటున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షియా ఆర్థిక అసమానత అవును కానీ ఒకటి ఇది ఉన్నది. మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి రెన్యువల్ తెచ్చుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండంట. వాళ్ళ తమ్ముడు సీఎం సెక్రటరీ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ శ్రీనిధికి సంబంధించిన ఉన్నాడు కదా ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా, పెట్టుకుంటే ఆయన ముమ్మడ ప్రయత్నాలు చేస్తున్నట్టు. మళ్ళా ముసలాయన పెద్ద మనిషి అయ్యండి పాపం, 70 ఏళ్ళు ఉన్నాడు. 70 ఏళ్ళ మనిషి మళ్ళీ ఇలా కూర్చొని ఇలా బీసీలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరూ ఆగమాగం చేస్తున్నారట విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధికి సంబంధించి. గుడ్ ఈవినింగ్ అన్న మళ్ళీ విద్యాసాగర్ రెడ్డి రెన్యువల్ తెచ్చుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు సీఎం సెక్రటరీ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారంట. ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ గారు ఈయన సేవలు అవసరం ఉన్నాయని సిఎస్ గారికి పంపిస్తున్నారట. ఈ నెల 31 లోపు రెన్యువల్ జీవో వస్తుందని ఆఫీసులో టాక్ నడుస్తుందంట. చూసుకో ఇక ఎట్లుండదు కథ. ఈయన ఆల్రెడీ పాపం ఆ ఉద్యోగులని అరిగోస పెట్టిస్తున్నాడు, మొత్తం పెట్టించేసి ఆగమాగం చేస్తున్నాడు. ఆయన మళ్ళీ తెచ్చుకోవాలని చూస్తున్నాడు, రెన్యువల్ చేసుకొని. ఇంకా వేధించడం సరిపోతలేదంట, సరిపోక తెచ్చుకొని మళ్ళీ వీళ్ళందరినీ ఇలా పని చేస్తా అని చూస్తున్నాడు ఆయన. దానికి ఆయన ఎవరు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట, అలా ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు ఇంకెంతకాలం ఉంటారు? ఇప్పుడు మంత్రులు కూడా, మంత్రి సీతక్క గారు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ విషయం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా సీతక్క గారే మళ్ళీ రెన్యువల్ చేసింది అనేటువంటి ఆరోపణ ఉన్నది. మరి మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే, అక్కడ ఉద్యోగులు బాధపడతా ఉంటే ముసలోళ్ళని తీసుకుపోయి ఆడ ఉంచొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఇంకా మనం అట్లా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇద్దాం. ఒకసారి లోకేష్ కుమార్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. ఏమై ఫోన్ కలుస్తలేదు. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి మీకు వీడియో కాల్స్ చేసి మేము పోలీస్, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి. వాళ్ళు సైబర్ నేర ఇదో పరిచయం ఉన్నది. ఇది అవతలేదు. ఫిర్యాదు చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. నేను ఫోన్ కలుస్తలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నెంబరు ఉన్నది కానీ ఫోన్ కలుస్తలేదు. మరి అవి బంద్ చేయరు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని అసలు యాక్చువల్గా పెట్టుడేందుకు ఇదంతా పరిచయం అయింది. అసలు యాక్చువల్గా కనీసం ఇప్పుడు మొత్తము అందరినీ వేధిస్తున్నాడు, తర్వాత వాళ్ళ పైసలు ఆగమాగం చేస్తున్నాడు. పాపం ఆడ లేడీస్ దాచుకున్న పైసల్ని అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఏం చేద్దామని. నేను ఫోన్ కలుస్తాను. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లోకేష్ కుమార్ ఐఏఎస్ గారు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నాడు ఆయన. సార్ వాట్సాప్ కరెంట్ కలిస్తే చూద్దాం. దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను లోకేష్ కుమార్ ఏమైనా ఫోన్ ఎత్తాడు. మరి గుడ్ మార్నింగ్ అందరికీ, ఉగాది శుభాకాంక్షలు.
ఫోన్ ఎత్తారండి మరి ఇదేందో. అయితే ఆ విద్యాసాగర్ రెడ్డిని మళ్ళీ రెన్యువల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారట. ప్రయత్నాలన్నీ నడుస్తున్నాయంట. ఎందుకంటే ముసలైన 70 ఏళ్ళు ఉంటాడు ఈయన. ఎప్పుడో 2016లో ఆయన రిటైర్ అయితే మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెడదామని చూస్తున్నాడు. మళ్ళీ ఇదివరకే పెట్టి ఆగమాగం చేసిండు ఆయన. ఆయన వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెడతారంట. పాప వాళ్ళని శ్రీనిధి ఉద్యోగులు మొత్తం అరిగోస పుచ్చుకున్నాడు ఈయన. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సుదర్శన్ సార్. నేను తీన్మాన్ మల్లన్న క్యూన్యూస్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం లేదు సార్, ఇక్కడ విద్యాసాగర్ రెడ్డిని మళ్ళీ రిన్యువల్ చేస్తారని చెప్పేసి అంటున్నారు శ్రీనిధి ఎండికి సంబంధించి. దానికి సంబంధించి చాలా మంది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సార్. ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. అది చూడండి సార్, ఎందుకంటే చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరూ అసలు యాక్చువల్గా రిటైర్ అయిన వాళ్ళని తీసుకోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుని 1600 మందిని పంపిస్తున్నామని చెప్పి అన్నారు. తర్వాత ఆయన ప్రయత్నాలు చేస్తుందంట, మీ దగ్గరికి వస్తుందని చెప్పేసి సెక్రటరీగా, అంటే వాళ్ళ తమ్ముడు సెక్రటరీ. కాదండి, అది సీఎం గారు తీసుకుంటారు. సార్ కొంచెం చూడండి, అది మళ్ళీ కాకుండా చూడండి సార్. అది కాదు, నా చేతిలో ఉండదండి. సీఎం గారికి తీసుకుంటాడు. సీఎం గారు అందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అని సీఎం గారే చూస్తారనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ దృష్టికి వస్తే మాత్రం చూడండి అది. ఎందుకంటే వాళ్ళని రిటైర్ అయ్యడం వాళ్ళు అవసరం లేదు కదా సార్. ఇప్పుడు చూసారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఆయనకైతే ఇప్పుడు అంటే నాకైతే సంబంధం లేదంటుండు. ఎవరు లోకేష్ కుమార్ ఐఏఎస్ అధికారి సెక్రటరీ అయినా మరి చూడాలి మరి. ఆ తర్వాత ఇప్పుడు మంత్రి పదవి ఇప్పుడు నాకు కావాలి, మా తమ్మునికి కావాలని చెప్పేసి అంటుండని చెప్పేసి చర్చ నడుస్తున్నది. మరి ఏందో అప్పుడేమో నాకొద్దు మాధవన్నకి ఇచ్చి సరిపోతుంది, ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడని చెప్పేసి అప్పుడు అన్నాడు. ఇప్పుడేమో అన్నీ నడుస్తున్నాయి లెక్కలు. ఎక్కడికి వచ్చినాం? రైట్. ఇక సాక్షి చూసుకుంటే ఆర్థిక అసమానత తొలగిపోకపోతే రాజకీయ స్వాతంత్రానికి అర్థం లేదని చెప్పేసి డాక్టర్ రాజశేఖర రెడ్డి కొటేషన్ చూసుకోవచ్చు. మోడీ చాలా తెలివైన మనిషి, భారత ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. తనకు గొప్ప మిత్రుడని కూడా చెప్పిండంట డొనాల్డ్ ట్రంప్. ఇక గ్రీన్ కార్డులకు ఫుల్ స్టాప్. అమెరికాలో శరణార్థి నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసే గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయిందంట, ఆపేసిరు. కేంద్రంలో మరో 20 ఏళ్ళు బీజేపీనే. కేంద్రంలో బీజేపీ కనీసం 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేసిండట. ఇక కౌంటర్లో కొన్న టికెట్ను ఇక నుంచి, అంటే ఇవి రైల్వే టికెట్లు ఉంటాయి కదా, ఇక నుంచి కౌంటర్లో కొన్న రైల్వే టికెట్లు కూడా ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకోవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్టు ఇది ఒక మంచి పరిణామం. నిజంగా కూడా కౌంటర్లో కొనుక్కుంటే మళ్ళీ ఏం చేద్దామా అసలు యాక్చువల్గా మనం పోకపోతే అని చెప్పేసి ఉంటుండే కదా, అటువంటిది ఏం లేదంట. ఇప్పుడు రైల్వే టికెట్ ఒకవేళ మనం కౌంటర్లో కొన్నా కానీ మనము ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు అంట. చెప్పేసి క్యాన్సిల్ చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి. ఒక్క సంతకంతో కొడంగల్కు అన్నీ వస్తాయి, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. కొడంగల్ ప్రజలే రాష్ట్రాన్ని పాలించే శక్తినిచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు నిన్న సమర్పించిండు. పేదలందరికీ సన్నబియ్యం. దేశంలోనే తొలిసారిగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ. ఇవాళ హుజూర్ నగర్లో పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ఆహార భద్రతా కార్డుల్లో నమోదైన 2.85 కోట్ల మందికి లబ్ధి. ఇక కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా ఇస్తారట. మరి ఇవ్వండి, మరి ఎట్లిస్తారో దాన్ని ప్రాతిపదిక ఎట్లున్నా మరి దరఖాస్తు చేసుకుని మీకు కార్డు లేదుగా అని చెప్పేసి అంటే మళ్ళీ అదో పరిశాన్ ఉంటుంది లెక్క. మరి మంత్రి మాత్రం చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళకి ఇస్తాము, కొత్త కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఇస్తామని చెప్తున్నారట. ఇక సన్న బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 2,800 కోట్ల రూపాయల భారం పడుతుందంట. 84% మందికి నెలకు 6 కిలోల చొప్పున ఇస్తారంట. 84% మంది పేదరికంలో ఉన్నారన్నట్టు లెక్క, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నట్టుగా. ఇక వ్యాపారులకు హిందీ కావాలి, రాజకీయాలకు వద్ద. త్రిభాషా విద్యా విధానంలో హిందీ వద్దనంటున్న వారికి వ్యాపారాలు చేసుకునేందుకు హిందీ అవసరం, కానీ రాజకీయాలకు వచ్చేసరికి హిందీ వద్దా, దేశంలో హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒత్తిడి చేశామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. హిందీ నేర్చుకోవాలి మంచిగా, త్రిభాషా సూత్రం మంచిగా ఉన్నది, కానీ మరి వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాలి కదా, త్రిభాషా సూత్రం వాళ్ళకు కూడా వర్తించాలి కదా. హిందీ మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం ఎందుకు అమలు చేస్తలేరు? వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటారు, ఇక వేరే భాషను నేర్చుకోవాలి కదా. దక్షిణాది రాష్ట్రాలకైతేనేమో ఇప్పుడు మనం ఉంటుంది తెలుగు ఉంటుంది, తెలుగు తర్వాత హిందీ ఇంగ్లీష్ 3 భాషలను మనము స్కూల్ ఎడ్యుకేషన్లో నేర్చుకుంటాం. మరి వాళ్ళకు కూడా ఎందుకు ఉండదు నిబంధన అని చెప్పేసి అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అడుగుతున్నాడు.
కాబట్టి మా భాషను మీరు నేర్చుకోరు కాబట్టి మీ భాషను కూడా మాకు వద్దురా నాయన అని చెప్తున్నాడు ఆయన. ఆర్టీసీకి మహాలక్ష్మి షాక్ అంట. మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేయాల్సిన మొత్తంలో దాదాపు 635 కోట్ల రూపాయలను ప్రభుత్వం బకాయి పెట్టింది. శనివారం పని వేళలు ముగిసే సమయానికి ఈ మొత్తం విడుదల కాలేదని తెలిపింది. దీంతో ఇక అవి మురిగిపోయాయనే ఆందోళన ఆర్టీసీల్లో వ్యక్తమవుతుందంట. ఇక శ్రీలోకి మరో 164 ప్రైవేటు ఆసుపత్రులు వస్తున్నాయంట. మళ్లీ కాల్పుల మోత. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 17 మంది మావోయిస్టులు చనిపోయినారు. మృతుల్లో 11 మంది మహిళలు. అగ్రనేత జగదీష్ కూడా ఉన్నాయంట. ఇక దర్బా డివిజన్ కార్యదర్శి జగదీష్పై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. సుక్మా జిల్లా సరిహద్దులో చోటు చేసుకున్న ఎదురు కాల్పులు, నక్సలిజంపై మరో దాడి అని చెప్పేసి ఎక్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోస్ట్ చేసినట. ఇక మయన్మార్ వెన్ను విరిగింది. భూకంపంతో అపార నష్టం. ఇప్పటికే 1600 దాటిన మృతుల సంఖ్యనంట 10,000 మించొచ్చని చెప్పేసి అంచనా వేస్తుంది అమెరికా సంస్థ. ఇక 10th బండిల్ పడిపోయి బయటపడ్డ పేపర్లు. కలెక్టర్ నుంచి నివేదిక తీసుకున్న ప్రభుత్వం. జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయని చెప్పేసి ఆందోళన అవసరం లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ఏందో ఈ కథ. బండిల్ పడిపోయినాడ. హిమాచల్లో 2 హైడల్ ప్రాజెక్టులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హిమాచల్ సీఎం సుక్కు సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారంట. 400 మెగావాట్ల సెలి, 120 మెగావాట్ల మియన్ కేంద్రాలు నిర్మించనున్న జెన్కో 100% వాటాతో 6,200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న సంస్థ. 40 ఏళ్ల పాటు హిమాచల్కి 12 నుంచి 30% ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి ఎంఓయూలో పేర్కొన్నారంట. ఆ తర్వాత యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్రానికి బదిలీ అవుతాయంట. పరీక్ష తప్పదు, సీనియారిటీ రాదు. గ్రామ పరిపాలనాధికారుల నియామకాలకు విధి విధానాలు విడుదల. జీవో నెంబర్ 129 జారీ చేసిన రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారే అర్హులు. ఇక స్క్రీనింగ్ టెస్ట్ తర్వాతే ఎంపిక. గతంలో రెవెన్యూలో ఉన్న సీనియారిటీ ఇక్కడ కుదరదని చెప్పేసి చెప్పిరట క్లియర్గా. ఇక విద్యుత్ డిమాండ్కు రెక్కలు అని చెప్పేసి ఒక వార్త. రజతోత్సవాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ నేతలతోటి కేసీఆర్ వరుస భేటీలు పెడతా ఉన్నాయంట. మంచిగా భారీగా గట్టిగా వేద్దామని చెప్పేసి అనుకుంటారంటే ఏప్రిల్ 27 తారీఖు రోజు ఇది వేడుకలు నిర్వహిస్తామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. రజతోత్సవ వేడుకలు. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఫ్రంట్ పేజ్ ఇక్కడ ఉన్నట్టుంది. రైట్. ఉదయిస్తున్నారా? ఐపీఎల్ చూస్తున్నారా? ఒక్క మ్యాచ్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. మొబైల్ వైపు చూసి ఎంతసేపు అయింది? ఇదిగో ఇంకా చేతిలోనే ఉంది. మరి సూర్యోదయం చూసి గుర్తు రావట్లేదు. సూర్యుని చూస్తలేరట. ఎందుకంటే ఎండకు పోయి నిలబడతలేరంట. ఎండకు పోయి నిలబడడం వల్ల మనకు డి విటమిన్ వస్తుంది. తర్వాత సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్ మనకు. తర్వాత సూర్యకాంతి కూడా ఇంపార్టెంట్. ఉదయించేటువంటి సూర్యుల నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి చాలా మనకు మేలు జరుగుతుంది, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి సూర్యరశ్మికి కొంతవరకు వెళ్ళండి పొద్దున అని చెప్పేసి అంటా ఉన్నారు నిపుణులు. రాత్రంతా మొబైల్తో కాలక్షేపం. బాగా ఆలస్యంగా నిద్రలేసిన నోటిఫికేషన్లు, స్టేటస్లకు లైకులు కొట్టడం, సందేశాలకు రిప్లైలు ఇవ్వడం, గడిపేయడం. అయితే ఇక ఉదయాన్ని ఆస్వాదించే ఆలోచన ఏది? ఉషస్సును పలకరించే సమయం ఏది? దినకరుడి కాంతి కిరణాల నుంచి శక్తిని తీసుకోవడం కన్నా, అద్భుతమైన ప్రభాత భానుడిని చూస్తూ ఆహ్లాదం పొందడం కన్నా ఇవన్నీ ముఖ్యమైనవా? ఏడాదికి ఉగాది ఎలాంటిదో రోజుకు ఉదయం అలాంటిది. మరి ప్రతి ఉదయాన్ని ఉగాదిలో ఆస్వాదిస్తే మన జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం ఉదయించినట్లే అని చెప్పేసి రోజు ఉదయిస్తున్నారా అంటే సూర్యుని చూడండి, సూర్యరశ్మిని పొందండి. ఉదయించేటువంటి సూర్యరశ్మి చాలా మంచిది అని చెప్పి చెప్తా ఉన్నారు నిపుణులు. డి విటమిన్ వస్తుంది దాని నుంచి. పేదల కంచంలో సన్నబువ్వ. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక. సాకారం అవుతున్న సన్నబియ్యం హామీ. ఇవాళ హుజూర్ నగర్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పథకం ప్రారంభిస్తారు. 1 కోటి కుటుంబాల్లోని 3,10 కోట్ల మందికి లబ్ధి జరుగుతుందట. మయన్మార్లో మృత్యుఘోష. భూకంప విపత్తులో 1,600 మందికి పైగా మృతి. శిథిలాలను తొలగించే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు. పాపం 3,400 మందికి పైగా క్షతగాత్రులు. భారత్ నుంచి విమానాలు, నౌకల్లో సహాయక సామాగ్రి తరలింపు. 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. పాపం దారుణమైనటువంటి వాళ్ళు విపత్తును ఎదుర్కొంటా ఉన్నారు. మయన్మార్ అంటే గతంలో దీన్ని మయన్మార్ దేశాన్ని బర్మా అంటుండే, ఆ తర్వాత మయన్మార్గా పేరు మారింది. ఇక మరో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా. రాష్ట్రాన్ని పాలించే శక్తి కొడంగల్ ఇచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. అంబేద్కర్పై అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించిండు. ఇక విశ్వావసులో విజయీభవ. ఉగాది ఒక కాలోత్సవం, కాలమే ఈ పండుగ ఉపాసనా దైవం. అయితే మరి కాలస్వరూపుడికి ఉగాదికి ఉన్న సంబంధం ఏమిటి? అనంతకాల వాహినిలో మనం ఎక్కడున్నామనేది పంచాంగ శ్రవణం నిర్దేశిస్తుందా? తీపి చేదు అనుభవాన్ని సమానంగా స్వీకరించాలనే సత్యాన్ని ఉగాది పచ్చడి మనకు నేర్పుతుందా? ఇలాంటి విశేషాలు సమాహారంగా ఇవాళ ఆదివారం అనుబంధం ప్రత్యేక సంచిక అందుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ సంచికలో మొత్తం పూర్తి వివరాలు ఉంటాయంట. ఉగాది రాశి ఫలాలు 7వ పేజీలో ఉంటాయంట. హిమాచల్తో విద్యుత్ ఒప్పందం జరిగింది, 7వ పేజీలు ఉంటాయంట. 7వ పేజీ, ఇది 7వ పేజీగా, 7వ పేజీ. ఉగాది రాశి ఫలాలు 7వ పేజీలో. ఇంకెక్కడుంది 7వ పేజీ? మన 1 2 3 4 5 6 7 ఇది ఉందా ఏమన్నా? లేవు, ఏందో మరి. పద్నాలుగో పేజీ, 16వ పేజీ అన్నీ యాడ్సే ఉన్నట్టున్నాయి. సరే ఉంటాయంట మరి, అవి చూడాలి. అవి ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమెను చూద్దాం. అగో ఇటువై వస్తారా ఏమి? రైట్. ఇవాటి సంచికతో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం అందుకోండి అని చెప్పేసి పంచాంగం కూడా పంపించినట్ట కాక. ఇక పాలమూరుపై పగ, కల్వకుర్తికి దగ, సొంత జిల్లాకు సీఎం ద్రోహం, 16 నెలల్లో తట్టెడు మట్టెత్తకుండా నిర్లక్ష్యం చేసిండు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. పాలమూరుపై పగనట. మరి పాలమూరు పచ్చబడ్డది, పాలమూరు మంచిగా చేసినామని చెప్తివా కాక, మరి మీ టైంలో కాలేదా? మీ టైంలో అయిన తర్వాత మళ్ళీ ఎందుకు అవసరం అవుతుంది ఇప్పుడు ఇక్కడ? కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయిన కాలువల టెండర్లను రద్దు చేసిన కాంగ్రెస్. ఇక టెండర్లు రద్దు చేసినట. తాజా రేట్ల ప్రకారం ఖజానాపై అదనంగా 1350 కోట్ల రూపాయల భారం. 3.5 కిలోమీటర్ల పని పూర్తి చేస్తే కరివెన దాకా జలాల పరవళ్ళు. సర్కారు నిర్వాహకంతో చేజారిన 20 నుంచి 25 టీఎంసీల వినియోగం. కల్వకుర్తి కింద ప్రశ్నార్థకంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు. ముందు చూపుతో ఏదుల వట్టెం వద్ద తూములు ఏర్పాటు చేసిన కేసీఆర్. తూములు ఏర్పాటు చేస్తే సరిపోతా కాక నీళ్లు లేకపోతే? పాలమూరు మోటార్లు నడిస్తే కల్వకుర్తి పూర్తి ఆయకట్టుకు జీవం అని చెప్పేసి ఓ ప్రత్యేక కథనం వేసినట్టుంది. ఏమి వేసినా కానీ ఇప్పుడు మీరు 10 ఏళ్ళు ఉంటారుగా, 10 ఏళ్ళు ఉన్నప్పుడు పాలమూరు పచ్చ చేస్తే అయిపోతుండే కదా. మరి పాలమూరు పచ్చగా అయిన తర్వాత రిజర్వాయర్లను పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఎందుకు రాస్తున్నారు ఇట్లా అంటే అప్పుడు పూర్తి చేయలేనట్టు లెక్క. జస్ట్ టెండర్లు వేసినట్టు, టెండర్లు ఖతం చేయలేదు అంటుండు. కోదాడ ఏది నీళ్ళ జాడ, పొలమంతా పొక్కిలి అని చెప్పేసి ఇక్కడ పాపం రైతు బాధపడుతున్న ఫోటో కనిపిస్తూ ఉంది. హెలికాప్టరా పల్లె వెలుగు బస్సా ఉత్తమ్ నాన్ స్టాప్. ఎక్కడికైనా కానీ దీంట్లో పోతున్నట్టు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏదైనా ముఖ్యమైన ప్రజోపయోగ కార్యక్రమం కోసమో లేకపోతే అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పర్యటనల కోసం రావాల్సిన హెలికాప్టర్ను మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పల్లె వెలుగు బస్సులా మార్చేసిరట. చిన్న కార్యక్రమాలకు సైతం గాలిలో గిరగిరా చక్కర్లు కొడుతూ వస్తున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరానికి సైతం హెలికాప్టర్లో వెళ్ళి ఔరా అనిపిస్తున్నట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడికి పోయినా కానీ హెలికాప్టర్ తీసుకోతున్నట. మరి ఏందో రాష్ట్రంలో రాబందుల పాలన ప్రశ్నిస్తున్న గొంతులతో నొక్కేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకే సైబర్ సెక్యూరిటీ. రేవంత్ బ్రదర్స్పై సైబర్ పెట్రోలింగ్ చేయాలి. బాధితుడు నిందితుడుల రేవంత్ రెడ్డి తీరు. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టబోం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక అని చెప్పేసి ఒక వార్త. ఇక సీఎంపై ఎన్ఎస్యుఐ ఫైర్ అని చెప్పేసి హెచ్సియు భూములకు సంబంధించంట. ఇక 2 రైతుల ఆత్మహత్య, దిగుబడులు రాక అప్పులతో మనస్తాపం. ఆదిలాబాద్ భూపాలపల్లిలో విషాదం అని చెప్పేసి ఇప్పటికీ రాలిన మట్టి పూలు 465 మంది అంట. రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ దుర్మరణం. శ్రీశైలం నుంచి హైదరాబాద్కు వస్తూ కారును ఢీకొన్న బస్సు. అక్కడికక్కడే మహారాష్ట్ర క్యాడర్కి చెందినటువంటి అధికారి సుధాకర్ పటారే చనిపోయినట పాపం. సెమిస్టర్ అంతా పరిశ్రమల్లోనే. కొత్తగా అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులు అంట. 3 నెలల అప్రెంటిస్షిప్కు 10 క్రెడిట్లు స్టైఫండ్ కూడా ఇస్తారంట. మార్గదర్శకాలు విడుదల చేసిన యూజీసీ. ఉగాది నాడే బార్లా
45 కొత్త బార్లు కూడా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. మరి ఇవాళ నుంచే నోటిఫికేషన్ విడుదలవుతుందట. మరి ఏందో అనారోగ్యంతో అంటే ఇది ఏం తాగుతారు, అదేంటి పచ్చడి తాగుతారు కానీ మందు తాగమన్నట్టు అన్నట్టు లెక్క. ఈమె అట్లా వేస్తుంది, ఆ యాంగిల్ వేస్తున్నట్టు ఈమె లెక్కలు. సర్కార్పై వీఆర్ఓల ఆగ్రహం, జీపీఓ జాబ్ చాట్, అర్హతల ఉత్తర్వులపై నిరసన అని చెప్పేసి ఒక వార్త. ఇక మరో 17 మంది నక్సల్స్ మృతి, అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినం రోజు అంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు చెప్తూ, తర్వాత ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడైనా కానీ కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్త ఆలోచనలతోటి, కొత్తగా ప్రణాళికలతోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 100% మనం ఒకవేళ మనము విజయాన్ని సాధించాలనుకుంటే, జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే, ఇప్పుడు మనం ఏదైతే పాతయాన్ని కూడా వదిలేసి కొత్త ఆలోచనలతోటి, కొత్త ప్రణాళికలతోటి కష్టపడుతూ ఒక ప్రణాళికబద్ధంగా ఒక టైం టేబుల్ వేసుకొని ముందుకెళ్తే 100% ఏ రంగంలోనైనా కానీ విజయం సాధిస్తామని చెప్పేసి చెప్తా ఉంటారు.